ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా? రెడీ మ్యామ్. అదేంటి జింజర్ కార్న్? నో మ్యామ్, గార్లిక్ కార్న్. గార్లిక్ కార్న్. ఓకే ఓకే, మరి గార్లిక్ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గార్లిక్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పాలు 1/2 కప్పు. గార్లిక్ కార్న్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నమ్రత్ స్టార్ట్ చేద్దామా? yes ma'am, ready on. యా. సో ఇది బటర్ తో చేసుకుంటే yes బాగుంటుందా? ma'am, బటర్ తో చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ గా ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో స్నాక్ కాబట్టి కొంచెం బటర్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ ఇది ఎక్కువగా చిన్న పిల్లల కోసం. చిన్న పిల్లలకా? ఓ, కార్న్ బేసిక్ గా వాళ్ళకి బాగా నచ్చుతుంది కదా. సో ఎక్కువ స్పైసీగా ఉండదు అనమాట. అయితే ఇది జస్ట్ గార్లిక్ ఫ్లేవర్. జస్ట్ గార్లిక్. సో కట్ చేసేసుకున్న గార్లిక్ మీన్స్ చాప్ చేసేసుకున్నాం కదా. ఓకే. గార్లిక్ ఇది కొంచెం వేగిన తర్వాత సో కార్న్ ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నాం, బ్లాండ్ చేసి పెట్టేసుకున్నాం అన్నట్టు. ఓకే. ఫస్ట్ హాట్ వాటర్ లో వేసి. ఇదేంటి ఇంకోటి కట్ చేసి పెట్టింది? ఇది చీజ్ మ్యామ్. చీజా? ఓ ఓకే. సో నెక్స్ట్ కార్న్. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా ఫాస్ట్. గార్లిక్ స్మెల్ చాలా బాగా వస్తుంది. సో యూజువల్గా ఎక్కువ అందరూ ఇంట్లో ఉడికించుకుంటే మసాలా అది ఇది వేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా కొంచెం గార్లిక్ లో టాస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎస్ మ్యామ్. ఇది కొంచెం టాస్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసేసి. మిల్క్. సో కొంచెం మిల్క్ ఎందుకు అంటే మిల్క్ మంచి ఫ్లేవర్ ఇస్తారు అన్నమాట. స్వీట్ ఫ్లేవర్ ఇస్తా ఉంటుంది. కొద్దిగా స్వీట్నెస్ యాడ్ చేయడానికి. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా మిల్క్ అట్లా అని చెప్పేసి ఓకే ఓకే మిల్క్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది ఎక్కడ కాలేజీలో నేర్చుకున్న రెసిపీ? కాలేజ్ అంటే కాలేజీలో వేరే రెసిపీ నుంచి వెళ్ళి ఈ రెసిపీ వచ్చిందా? ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకునేవంటే అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి, తొందరగా అయిపోతుంది. ఆకలి వేస్తున్న టైంలో ఇలాంటివి అయితే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో సాల్ట్, టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో చీజ్ మనము దించేసిన తర్వాత యాడ్ చేసుకోవాలా? లాస్ట్ లో డైరెక్ట్ ఈటబుల్ కదా మ్యామ్. ఓకే. సో కొంచెం పెప్పర్, మిరియాల పొడి లాస్ట్ లో వేసేద్దామా ఇప్పుడు? ఆల్రెడీ మనం కార్న్ బాయిల్ చేసేసాం కదా అందుకని చెప్పేసి. సో మరి బౌల్లోకి తీసుకున్నాక యాడ్ చేసుకోవచ్చా లేకపోతే డైరెక్ట్ ప్యాన్ లో? ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తే కొంచెం హీట్ అవుతుంది కదా. ఓకే. సో అది కొంచెం అట్లా మెల్ట్ అయినా కూడా పర్వాలేదేమో కదా. పర్లేదు. గార్నిషింగ్ కి సిలాంట్రో వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర. ఇలా చీజ్ అంతా వేస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. సో మెయిన్ ఇది చిన్న పిల్లలకి ఫేవరెటా? ఎస్ మ్యామ్. వాళ్ళ కోసం అన్నమాట. వాళ్ళ కోసం. ఓకే. సో రెడీ? ఓకే ఓకే. మరి గార్లిక్ కార్న్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గార్లిక్ కార్న్ తయారు చేసే విధానం: ముందుగా స్వీట్ కార్న్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా పాలు పోసి ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, చీజ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గార్లిక్ కార్న్ రెడీ. ఓకే అండి, మరి గార్లిక్ కార్న్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? చక్కగా చీజీగా. ఆ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సూపర్ గా ఉంది. వేడి వేడి. ఓకే. టేస్ట్ ఉన్నప్పుడు చాలా సింపుల్,
తక్కువ ఇంగ్రీడియంట్స్ తో బట్ చాలా టేస్టీ. చాలా టేస్టీగా వచ్చింది. అంటే మనం ఎక్కువగా ఏంటంటే స్వీట్ కార్న్ మామూలుగా పోపు వేసుకొని లేకపోతే పెప్పర్ కొంచెం బటర్ అదే వేసుకొని సో ఆ ఫ్లేవర్స్ ఎక్కువ తింటూ ఉంటాం. అవును, సో ఇలా గార్లిక్ అలాగే పైనుంచి కొంచెం చీజ్ వేసుకుంటే చాలా బాగుంది కదా. అదే చిన్న ఐడియాస్ తో మనకి ఎంత వేరియేషన్ taste లో. వస్తాయో చూడండి, చాలా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. రెండు కూడా రెండు- చాలా బాగా సెట్ అయ్యాయి. రెండు సింపుల్ గా చేసేసుకునేవే, బట్ టేస్ట్ వైజ్ గా రెండు కూడా చాలా బాగున్నాయి. సో కేటరింగ్ కాలేజ్ అంటే అంతే, ఎందుకంటే టెక్నిక్స్. అండ్ చూసే వాళ్ళకి కూడా ఇవన్నీ ఈజీగా గుర్తుండిపోతాయి. ఎస్ అండ్ టేస్ట్ చూస్తే ఆబ్వియస్లీ మళ్ళీ రిపీటెడ్ గా చేసుకునేలా ఉన్నాయి ఈ రోజు మీ ఇద్దరు రెండు చేసినవి రెండు కూడా. సో చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో నమ్రత్, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. సో గిరి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడైతే కుంకుడుకాయ, సీకాయ వీటితో తలస్నానం చేసేవాళ్ళు. జుట్టు ఓడడం అనే సమస్య ఉండేది కాదు, జుట్టు కూడా త్వరగా తెల్లబడేది కాదు. కానీ ఈ రోజుల్లో అంతా బిజీ లైఫ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా షాంపూ వైపే మొగ్గు చూపుతున్నారు. ఓకే, కానీ అప్పుడప్పుడు ఎప్పుడో టైం దొరికినప్పుడు మాత్రం ఈ కుంకుడుకాయ, సీకాయ ఇలాంటి వాటితో కూడా తలస్నానం చేసినట్లయితే మన జుట్టు మరింత బాగుంటుంది. కానీ ఇలా కుంకుడుకాయతో చేసేటప్పుడు అందులో కొద్దిగా మందారాకులు కూడా వేసుకుని తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు మంచి మెరుపుతో కూడా ఉంటుంది.